హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రెడీ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బొంబాయి రవ్వని బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, అల్లం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 క్యారెట్ కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ 1 టమాటో కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే ఉప్మా అంటే ఇష్టం ఉండదండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయిపోయిందండి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో రవ్వ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.